హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, వీడియోస్కి లైక్ కొడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నారండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి డిప్రిషియేషన్ ఛార్జెస్ ఉండవు. లైక్ అమెజాన్, లైక్ ఆహా, లైక్ నెట్ఫ్లిక్స్. దిస్ యూట్యూబ్ ఛానల్ ఈస్ ఇట్స్ జనరేటెడ్ జీరో అమౌంట్ ఓన్లీ. నో పేమెంట్స్ అండి. ఓన్లీ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, మీ వేలుతోటి సపోర్ట్ చేయండి. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి నాలాంటి వాడికి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా రేపు పొద్దున్న నేను వేరే స్టేజ్ మీద ఏదైనా ఉన్నప్పుడు, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు జేమ్స్కి మేము సపోర్ట్ చేసామని అని చెప్పేసి మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. నేను కూడా మిమ్మల్ని డెఫినెట్గా గర్వంగా చెప్పుకుంటూ మీ గురించి ఎప్పుడు మంచిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈవీ వెహికల్స్ గురించి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి. ఈవీ వెహికల్స్ అనేవి చాలా పెద్ద టాపిక్ అండి. జనరల్ చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఒకటే వీడియోలో మనం టాపిక్ మొత్తం కూడా చెప్పేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం మీకు గుర్తుండదు, చెప్పేటప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేసి 2 వీడియోస్గా కన్వర్ట్ చేస్తాను. ఇందులో వచ్చేసి ఓన్లీ బేసిక్గా ఈవీ వెహికల్స్ అంటే అది ఎందుకు, ఈవీ వెహికల్స్ ఎందుకు, ఈవీ వెహికల్స్ ఎలా నడుస్తాయి, ఈవీ వెహికల్స్లో ఇంజన్ ఉంటుందా, ఈవీ వెహికల్స్లో బ్యాటరీ అనేది ఎంత పెద్దగా ఉంటుంది, అండ్ ఈవీ వెహికల్స్కి మెయింటెనెన్స్ అవసరమా అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నీ అవసరం లేదు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఈవీ వెహికల్స్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఈవీ వెహికల్స్లో ఆ పార్ట్స్ ఏం పని చేస్తాయి, ఈవీ వెహికల్స్లో ఎంత పవర్ అనేది జనరేట్ అవుతుంది, ఈవీ వెహికల్స్లో ఛార్జింగ్ అవ్వడం కోసం ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. అవన్నీ ప్లస్ బేసిక్ క్వశ్చన్స్కి మెర్జ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ ఇందులో చెప్పుకుందాం. కొంచెం డెప్త్గా వెళ్ళేటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఈవీ వెహికల్స్ అసలు ఎందుకు, ఇంజన్ వెహికల్ మనకి డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పెట్రోల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా, మంచిగా నడుస్తున్నాయి కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? మళ్ళీ కొత్తగా ఈవీ అని ఎందుకు? ఈవీ అనేది ఎందుకు అంటే అండి, డీజిల్ వెహికల్స్ మరియు పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి గాల్లో CO2 అట్ ద సేమ్ టైం NOx, ఈ 2 విష వాయు పదార్థాలు అనేవి వెదజల్లుతూ ఉంటుందండి ఈ వెహికల్స్ వాతావరణంలో. దానివల్ల మనకి ప్లస్ వాతావరణానికి చాలా కలుషితం అయిపోయి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పొల్యూషన్ని తగ్గించడం కోసం ఈవీ వెహికల్స్ని తీసుకురావడం జరిగిందండి. టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా ముందుకెళ్ళాలి కాబట్టి ఈవీ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్లు అనేవి ఏ విధంగా హైక్ అయిపోతున్నాయి, ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవ్రీ డే చూస్తూనే ఉన్నాం, ఎవ్రీ డే పే చేస్తూనే ఉన్నాం. ప్రతి నెల మీ శాలరీ పెరుగుతుందో లేదో నాకే తెలియదులే, కానీ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు మాత్రం ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ వెహికల్స్ రావడం చాలా మంచిది నన్ను అడిగితే. ప్లస్ ఈవీ వెహికల్స్ మరి ఎలా నడుస్తాయి, ఇంజన్ లేదంటున్నారు కదా, ఎలా నడుస్తాయి అని అడిగితే ఈవీ వెహికల్స్లో ఇంజన్ ఉండదండి. కానీ ఎలా నడుస్తుందంటే ఇది డిపెండ్స్ అపాన్ మొత్తం కూడా బ్యాటరీ మీద డిపెండ్ అయి నడుస్తుందండి. ఈ బ్యాటరీ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఒక పెద్ద బ్యాటరీగా, పెద్ద సైజు బ్యాటరీలో మనకి ఏదైతే 12 volts బ్యాటరీ మన కార్లో ఉంటుందో అలాంటిదే పెద్ద బ్యాటరీగా ఉండదండి. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న స్మాల్ మాడ్యూల్స్, చాలా స్మాల్ సైజు ఉన్నటువంటి మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ మన ఇంట్లో మన గడియారం ఉంటుంది కదండి, వాచ్, దానికి ఒక సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి చిన్నటువంటి సెల్స్ని మెర్జ్ చేసి ఒక పెద్ద ఫ్రేమ్గా దాన్ని తయారు చేస్తారు. అటువంటిది ఒక ఈసీఎం అని చెప్పేసి ఉంటుంది. మన జనరల్గా మన వెహికల్లో చూసినట్లయితే కార్ ఓనర్స్కి ఎక్కువ ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఈసీఎం, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ ఆర్ ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్. ఇది వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుందో ఒక మాడ్యూల్ టైప్లో, ఒక ఐరన్ ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ హై వోల్టేజ్ బ్యాటరీ కూడా అలాగే ఉంటుందండి. ఇటువంటి ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 10 to 15 ప్లేట్స్ ఈ విధంగా మెర్జ్ అవుతాయి అనమాట. ఈ విధంగా
సో ఇవి ఒక 10 to 15 మెర్జ్ అయిపోవడం వల్ల ఒక పెద్ద ఒక ప్లేట్ లాగా రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లేట్ లాగా అమరుస్తారు వీటిని. సో ఇంత పెద్ద బ్యాటరీ అనేది వెహికల్లో ఎక్కడ కూడా సరిపోదు పట్టదు కాబట్టి వెహికల్కి అండర్ బాడీలో అంటే వెహికల్కి కింద భాగంలో దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా గ్రావిటీ అనేది తగ్గి మనకు కూడా వెహికల్లో స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ప్లస్ వెహికల్ మూమెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అంత పెద్ద బ్యాటరీ మరి కింద ఉంటుంది కదా, ఏమైనా డ్యామేజ్ అయితే ఏమైనా ఇబ్బంది అవుతుందా, పేలిపోతుందా, ఏమైనా ప్రాబ్లమా? ఉండదండి. అంత పెద్ద బ్యాటరీ అనేది ఫిట్ చేసిన తర్వాత దాని కింద ఇంకొక చాలా థిక్గా ఉన్నటువంటి ఒక షీట్ని, ఒక ఐరన్ షీట్ని దాని కింద ఫిట్ చేయడం జరుగుతుంది. తద్వారా స్టోన్స్ కానివ్వండి, ఏమన్నా వెహికల్ కింద ఏమైనా డ్యామేజ్, అండర్ బాడీ డ్యామేజ్ అయినా బ్యాటరీకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఎలా వర్క్ చేస్తుంది? మరి ఇంత పెద్ద బ్యాటరీ ఇంజన్ లేకుండా బండి ఎలా నడుపుతుంది? ఇంత పెద్ద బ్యాటరీ అనేది ఏంటంటే ఇది వచ్చేసి 30 కిలోవాట్స్ ఉంటుందండి. 30 కిలోవాట్స్ నుంచి 80 కిలోవాట్స్ వరకు ఉంటుంది అనమాట. అంటే వెహికల్ మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎలా నడుస్తుందంటే హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ అనేది పవర్ని ఎలక్ట్రానిక్ మోటార్, ఇంజన్ బదులుగా బండ్లలో ఎలక్ట్రానిక్ మోటార్ అనే పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్కి పవర్ని సప్లై చేస్తుంది. అక్కడ నుంచి సప్లై అయినటువంటి ఎలక్ట్రానిక్ మోటార్ దగ్గర పవర్ని వీల్స్కి ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మోటార్ అనేది. తద్వారా వెహికల్ అనేది రొటేట్ అవుతుంది, వెహికల్ అనేది మూవ్ అవుతుంది. మరి వెహికల్లో హార్న్స్, వైపర్స్, డోర్స్, అన్లాక్, లాక్, మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి? మరి దీనికే వచ్చేసి మన చిన్న బ్యాటరీ 12 వోల్టేజ్ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ కూడా ఇందులో ఉంటుంది. హై వోల్టేజ్ బ్యాటరీతో పాటుగా చిన్న బ్యాటరీ కూడా ఉంటుందన్నమాట. ఈ బ్యాటరీ వచ్చేసి హై వోల్టేజ్ బ్యాటరీ దగ్గర నుంచి పవర్ని తీసుకొని మన వెహికల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పార్ట్స్కి పవర్ సప్లై చేస్తుంది. లైక్ ఏవిఎన్కి కానివ్వండి, హార్న్స్ రావాలన్నా, వైపర్స్ ఆన్ అవ్వాలన్నా, వెహికల్ డోర్ లాక్ అన్లాక్ అవ్వాలన్నా ప్రతిదానికి కూడా ఈ 12 వోల్టేజ్ బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ దీంట్లో కూలెంట్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకు అంటే ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇది ఎందుకు ఉంటుందంటే ఈ పవర్ని జనరేట్ చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ ఇందులో మెర్జ్ అయి ఉంటాయి. దేనికి? మన ఎలక్ట్రిక్ మోటార్కి అట్ ద సేమ్ టైం 12 వోల్టేజ్ బ్యాటరీకి పవర్ సప్లై చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ వీటిని పవర్ సప్లై అనేది చేస్తుంది అనమాట. ఈ పవర్ సప్లై చేసేటప్పుడు కొన్ని పార్ట్స్ అవసరమై ఉంటాయి కదా, ఆ పార్ట్స్ చేసేటప్పుడు ఈ ప్రక్రియలో హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా కూలింగ్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి కూలెంట్ అనేది తప్పకుండా ఇందులో ఉంటుంది. ఇంకొకటి, దీనికి మెయింటెనెన్స్ అవసరమా? 100% అవసరం. ఎందుకు అంటే ఒక ఇంజన్ మాత్రమే ఉండదు దీంట్లో. మిగతా బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, వీల్ ఎలిమెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఏసీ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఈ వెహికల్లో ఉంటాయి అన్నమాట. ప్లస్ ఈసీఎం అప్డేట్స్, బ్యాటరీ చెకప్, వైరింగ్ చెకప్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్లో చేస్తారు. కాబట్టి డెఫినెట్గా దీన్ని కూడా షోరూమ్కి తీసుకెళ్లాల్సిందే అనమాట, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి. సో ఈ వెహికల్స్ తీసుకోవచ్చా లేదా? 100% తీసుకోవచ్చండి. కాకపోతే ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి సరిపడా అంత లేవు కాబట్టి చాలామంది భయపడుతున్నారు. ఫ్యూచర్లో తప్పకుండా ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. 5 to 10 ఇయర్స్లో 60 to 70% ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ఈ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతాయని కోరుకుంటున్నాను. సో బేసిక్ నీడ్ అండి. ఈవీ వెహికల్ ఎందుకు? ఈవీ వెహికల్ ఎలా నడుస్తుంది? దాని బ్యాటరీ కెపాసిటీ ఎంత? దాని బ్యాటరీ బరువు వచ్చేసండి 200 నుంచి 700 వరకు ఉంటుంది కేజీస్. అంటే వెహికల్ మోడల్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. 200 నుంచి 700 వరకు. సో ఎంత పవర్ జనరేట్ అవుతుంది? ద సేమ్ టైం దానికి 12 వోల్టేజ్ బ్యాటరీ ఎందుకు ఉపయోగపడుతుంది? కూలింగ్ సిస్టమ్ ఉంటుందా ఉండదా? అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ చేయించుకోవాలా చేసుకోకూడదా? తర్వాత ఇది ఎలా ఛార్జ్ చేసుకోవాలి? మన ఇంట్లో వాల్మార్ట్ ఛార్జర్ అని చెప్పేసి ఉంటుంది, షోరూమ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని సపరేట్ ఛార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ ఛార్జర్ ద్వారా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా బయట ఉన్నటువంటి ఛార్జ్ స్టేషన్స్లో కూడా మీరు ఛార్జ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో కనెక్ట్ చేసే ఛార్జ్ కొంచెం స్లోగా ఉంటుందండి. 10 to 12 అవర్స్ పడుతుంది. బయట అయితే మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈవీ వెహికల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెహికల్స్ అండి. ఇది మన ఫ్యూచర్.
మన ఫ్యూచర్ సంబంధించింది. ప్రపంచంతో పాటు పోటీ పడేలాగా మనం ఉండాలి తప్ప ప్రపంచం ముందుకెళ్తున్నా కానీ ఇంకా ఇండియా డెవలపింగ్ కంట్రీలా ఉండకూడదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నాను ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. నాకు పాప పుట్టిందండి, దానికి అది కూడా పెద్ద 6 months. సో తను కూడా పెద్దగా తను కూడా పెళ్లి చేసుకొని తనకు కూడా వాళ్ళు జాబ్ చేసుకుంటూ లేదా తనకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ లాగే ఉంటుందేమో నాకు భయం వేస్తుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఈవీ వెహికల్స్ అనే మనం కొనాలి. ఛార్జింగ్ స్టేషన్స్ తొందరగా వస్తే డెఫినెట్గా కస్టమర్ తీసుకుంటారు. పెట్రోల్ రేట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అంటే హార్ట్ సింబల్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. షేర్ ఎందుకంటే అండి మీరు చూసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారు కదండి. వాళ్ళు కూడా బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసుకుంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇనిషియల్ స్టేజ్లో నాలాంటి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్, 0 సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ ఛానల్ నుంచి. పార్ట్ 2లో అది ఎలా నడుస్తుంది, ఆ పార్ట్స్ పేర్లు ఏంటి, ఆ పార్ట్స్ ఎందుకు అసలు అనేది ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. ఏ కరెంట్ దాంట్లో యూజ్ చేస్తారు, ఆ పార్ట్స్ యూజ్ చేయాలంటే ఏసీ కరెంటా, డీసీ కరెంటా, ప్రతిదీ కూడా దాంట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.